వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టొస్తుందని ఊరికే అనలేదండి. కొందరు అబద్ధాలు ఎంత తీయగా చెప్తారంటే నిజంగా పుల్లారెడ్డి స్వీట్స్లో కూడా అంత తీపి ఉండదేమో అనిపిస్తుంది. ఓవైపు హామీల విషయంలో నిర్మోహమాటంగా మోచేయి చూపిస్తానే అరచేతిలో స్వర్గాన్ని చూపించడంలో సరిలేరు మాకెవ్వరు అన్న తీరులో అస్మదీయ అగ్రనేతలతో పాటు వారి అంచెలు కూడా డైలాగుల మీద డైలాగులు చెప్పేస్తా వారు జనం చెవుల్లో పెడుతున్న పువ్వుల్ని ఒకసారి చూసే ముందుగా హెడ్లైన్స్. సంపద సృష్టించడానికి టైం సరిపోవడం లేదంటున్న బాబు. నా జీవితంలో 4వ సీఎం అయ్యాను కానీ నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా. బటన్ నొక్కడం చేత కావడం లేదా బాబుకు అంబటి చురక. నొక్కు ముసలోడి నువ్వు కూడా నొక్కు. నా బుక్కు తీశానంటే అందరూ అవుట్ అంటున్న కేఏ పాల్. నా బుక్ నేను తీశానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. 7 నెలల్లో 70% హామీలు అమలు చేసి చరిత్ర సృష్టించాం అంటున్న అచ్చెం నాయుడు. 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. వేర్ ఈజ్ యువర్ టింగ్ టింగ్ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న కేటీఆర్. సరే టాకీటాకో టికీటికో కానీ ఏదో ఒకటి. కేంద్ర సాయం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్న రామకృష్ణ. శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చంద్రబాబు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెబుతున్నాడన్న మాజీ ఎంపీ హర్ష కుమార్. అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడతారండి. నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో తోచడం లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ దారుణం అంటున్నారు చంద్రబాబు సార్. సంపద సృష్టించడానికి ఇంకా టైం పట్టేటట్టుంది, ఈలోగా ఎవరైనా వచ్చి ఉపాయాలు చెప్పండి అని ఓ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేస్తున్నారు ఆయన. నమస్తే సార్, మొదలు పెట్టండి. నా జీవితంలో 4వ సీఎం అయ్యాను కానీ నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా. అవునా, మరి మీకు పట్టు రాకపోతే ఆ పవన్ సార్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టవచ్చు కదా సార్. ఆయనైతే చాలా బాగా చేస్తాడు అంటున్నారు మీ వాళ్ళంతా. అసలు మీకు పట్టెందుకు రావడం లేదు సార్? దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అదేంది సార్, వైఎస్ఆర్సీపీ చేసిన అప్పు 6 లక్షల రూపాయలే అని మీరు సభలో చెప్పారట కదా, మళ్ళీ పాత పాట ఎందుకున్నారేంది? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమున్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అంతే కదా మరి. మా ఎల్లిమాం కూడా అదే మాట అంటున్నాడు సార్. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. అవును సార్, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయబాకండే. ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు జనం అక్కడ. అదే మరి ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తు పెట్టుకోమంటారు సార్? ఎవరైనా ఒక కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. కాఫీనా? మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. అంతే కదా. ఎన్నికల ముందేమో నాయకులు ఓటర్లతో మర్యాదగా మాట్లాడతారు, గెలిచిన తర్వాత ఏమో ఈడ్చి తంతారు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు సార్ రెండోసారి? ఏమంటారు? అదిగో ఆయన ఏందో చెప్తా ఉన్నారు, విందాం సార్. రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిజమే కానీ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు ఇస్తున్నట్టు మీరు? అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అదేదో త్వరగా నేర్పించండి సార్. చేతుల్లో డబ్బులు లేక జనం అల్లాడిపోతున్నారు అక్కడ. నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పారు సార్? సంపద సృష్టించాలి. అదంతా కాదు సార్, అసలు సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు, చేస్తారా చేయరా అది తెలుసండి ముందు. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం, అవి కూడా ఇచ్చేస్తాం. ఇంకెప్పుడు ఇస్తారు సార్? అదే తమ్ముడు, డబ్బులు వస్తాయి, అవి కూడా ఇస్తా. డబ్బులు ఎప్పుడు వస్తాయి? ముందు సంపాదించని ఎప్పుడు సంపాదిస్తారు? లేవండి, సంపాదించే మార్గం నాకు నేర్పించు. చెవులో చెప్పు. చెవిలో చెప్తే ఇచ్చేస్తారా? ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను. ఇది మరీ బాగుంది సార్. మీరు డబ్బులు పంచుతామంటేనే కదా జనాలు మీకు ఓటేశారు. ఇప్పుడు ఉపాయం చెప్పండి అని వాళ్ళని అలా దబాయించేస్తారేంది మీరు? నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడమే కాదు, దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. మొదటి దానికే మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టుంది. ఇచ్చిన హామీలు అమలు చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ ఏమి వద్దు అంటున్నారు సార్ కొంతమంది. జనాభా తగ్గిపోయింది, అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? ముసలి వాళ్ళు ఎక్కువయ్యారు. అవును సార్,
ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. భార్య భర్త కనీసం 2.1 తక్కువ కాకుండా పిల్లలు కనాలి. ఒరే ఇదేమి లెక్క సార్? ఎవరైనా ఒకరినో లేదా ఇద్దరినో లేదంటే ముగ్గురినో కనమంటారు. కానీ అటు ఇటు కాకుండా 2.1 3.2 అంటారు. ఇట్లా ఎట్టాకంటారు సార్? ఏందో సార్ మీరేం చెప్తున్నారో మీకు అర్థం కావట్లా, మాకు అర్థం కావట్లా. మీ పీక పట్టుకోవాలా, జుట్టు పట్టుకోవాలా, కాలర్ పట్టుకోవాలా, చొక్కా పట్టుకోవాలా, ఏం పట్టుకోవాలో కమాన్ చెప్పండి అని నిప్పు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, మాట తప్పని లోకేష్ గారిని నిలదీస్తున్నారు అంబటి రాంబాబు సార్. ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా? ఏం చెప్పారు సార్? సంపద సృష్టిస్తా. అవును సార్, ఇప్పుడు అదే పని మీద ఉన్నారు ఆయన. ఇప్పుడే ఆయనతో మాట్లాడాం. ఎవరి దగ్గరైనా ఏమైనా ఉపాయాలు ఉంటే వచ్చి ఆయన చెవిలో చెప్పమంటున్నాడు ఆయన. బటన్ ఒక్కటి ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు. మరి ఇప్పుడు ఏ ముసలమ్మ నొక్కట్లేదు, ఏ ముసలయ్య నొక్కట్లేదు. ముసలమ్మలందరూ ఏమైపోయారు సార్? నొక్కు ముసలోడి కదా నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు. ముసలోడా? ఎవరు? చంద్రబాబా? ఊరుకోండి సార్. పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, మీ కుమార్ చేత నొక్కిచ్చు, అది నొక్కలేవు. అమ్మా మీరు భలే ఫిట్టింగ్ పెడుతున్నారా? ఆయన కొడుకు ఎందుకు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అవసరమైతే ఆయన నొక్కుతాడు. ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు. దమ్ము లేక కాదు సార్, దమ్ముడి కూడా లేదంట అక్కడ. నేను నిప్పు, గాడిద గుడ్డు, వంకాయ పులుసు, గొప్పోడిని, కంప్యూటర్ కనిపెట్టింది నేనే. అవును సార్, కంప్యూటర్ కనిపెట్టింది ఆయనేనంట. ఆయన ఎప్పుడు కనపడినా అదే మాట చెప్తుంటాడు. చెప్పు దీనికి లెక్కలు కంప్యూటర్లో చూసి. ఏం చెప్పాలి కంప్యూటర్లో చూసి? నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమ్ టు ది ప్రెస్. మొన్న నాగబాబు గారు ఏదో చెప్పారట కదా, ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు. వాళ్ళేమో అట్టాగే మాట్లాడుతుంటారు, మీరేమో ఇట్టే అడుగుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి ఏమయ్యాయి సార్ ఆ వాగ్దానాలు? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? అమలు చేయలేక. ఎందుకు ఎగవేస్తున్నారు? డబ్బులు లేక. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. అయ్యే కాదు సార్, ఇంకా చాలా వాగ్దానాలు చేసేవాళ్ళు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే ఏమన్నారు సార్? మేము అన్ని స్టడీ చేసాం, కాలువలు పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించండి సార్. ఓకే చూసాం, చంద్రబాబు గారు చాలా బాగా మాట్లాడారు. 8 మాసాలు అయింది. అవును అయింది. ఏంది ఇప్పుడు? వాళ్ళు ఏం పట్టుకోవాలి? చొక్కా పట్టుకోండి. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి? ఎవరు అన్నారో వాళ్ళు చొక్కా పట్టుకోండి. ఎవరి కాలర్ పట్టుకోవాలి? ఎవరు దొంగ హామీలు ఇచ్చారో వాళ్ళ కాలర్ పట్టుకోండి సార్. ఎవరు మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో ఏముంది సార్? ఎవరు మోసం చేశారో వాళ్ళ మెడ పట్టుకోండి, ఒక పని అయిపోద్ది. ఓటేయక ముందేమో ఒక మాట, ఓటేయించుకునేమో మరొక మాట. ఇదేమి రాజకీయం అంట సీఎం చంద్రబాబుని నిలదీస్తున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. అసలు ఆయన ఎందుకు అంటున్నారో, ఎందుకు అంత కోపడుతున్నాడో తెలుసుకోవాలి కదా. అదిగో అక్కడ ఉన్నట్టున్నాడు హర్ష కుమార్ సారు, ఆయన్ని అడగదాం. హలో సార్, బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసా. ఏంది సార్ సంగతే? అంటే మొన్న ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చేసాం అని ప్రకటించాడు. అవునా? అట్టా చెప్పారా? మరి చుంటాడేమో సార్. చేశానంటేనేంటి అని చెప్పేసి మొత్తం నేను ఎవరికన్నా ఇచ్చాడేమో రాష్ట్రం అని చేయించాను. ఆ ఎంక్వైరీలో ఏం తేలింది సార్? దారుణం అంటే అసెంబ్లీ సాక్షిగా అబద్ధవాడే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అన్నది నాకు అప్పుడు అర్థమైంది. ఇంతకీ ఏమంటారు సార్ మీరు? అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడతారండి. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరే, మిగతా పథకాలని ఏమైనా ఇచ్చేసాడేమో సార్. మొన్న రోజున తల్లికి వందనం ఈ సంవత్సరానికి ఇవ్వలేము, మహిళలకు 1500 రూపాయలు ఇవ్వలేదు, సూపర్ 6 పథకాలు ఒక్కటి లేదు. ఎన్నికలకు ముందు నేను చెప్పిన పథకాలు ఏవి కూడా ఇయ్యలేను అని ఆయన మొన్న తేల్చి చెప్పేశారు కదా సార్. అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేసేసి ఒక చరిత్ర సృష్టించాం అంటున్నారు టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు సార్. మేనిఫెస్టోని అక్షరాలా అమలు చేస్తున్నారు, అయినా మీకేం కనిపించడంలా అంటున్నారు ఆయన. మాట్లాడదాం. నమస్తే సార్. ఏంది సార్, వాట్ అబౌట్ సూపర్ 6? 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది చాలా రొటీన్ డైలాగ్ సార్, ఇంకేదైనా కాస్త కొత్తగా చెప్పండి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అది లెక్క.
ప్రజలు విఘ్నులు కాబట్టి మీరు హామీలు అమలు చేయకపోయినా ప్రశ్నించరు అంటారు, అంతే కదా? సరే, మీరు అధికారంలోకి వచ్చాక చేసిన ఘనకార్యాలు ఏంది అని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు. 3000 పెన్షన్ 4000 చేశాం, ఇంకా 6000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. 6,000, 10,000, 15,000 ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. ఓమ్మో నిజంగా మీ ప్రభుత్వం భలే గ్రేట్ సార్. అయితే ఒక ఏపీనే కాదు, దేశాన్నే పాలించే స్థాయి సార్ మీ పార్టీదే. ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి 1,600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా. చరిత్ర సృష్టించడం, దాన్ని తిరగరాయడం మీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు సార్. విజయవాడ వరదలు వచ్చాయి, 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. అవునవును, మీరు అందించారు సార్, అందించారు. అయితే పాపం బాధితులకే ఆ సాయం అందలేదంట. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. ఓహా, ఇందులో కూడా మీరు చరిత్ర సృష్టించారా? ఎన్ని చరిత్రలు సృష్టిస్తారు సార్ మీరు. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్ గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. అవునవును సార్, ఫ్రీ 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 అని చెప్పి ఆ తర్వాత ముక్కుపిండి వసూలు చేస్తున్నారంట కదా. మాకంత నాలెడ్జీ లేదు, కానీ మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే విన్నాం అంతే. చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఇంతకీ మీరు చేస్తున్నారా లేదా? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అంటే దిస్ జూన్, రాబోయే జూన్ నిజమేనా? ఓమ్మో, నమ్మలేకపోతున్నావు సార్, నిజంగా నమ్మలేకపోతున్నావు. రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము. ఏం జరిగినా జరగకపోయినా మీ ప్రభుత్వం వచ్చాక అత్యధికంగా సాధించిన ఏకైక వీడియో ఏదన్నా ఉంది అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆ వీడియోనే సార్. అదే విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఏంది, డబ్బులు వేసాకే స్కూల్ ఓపెన్ చేస్తారా? అమ్మల్లారా వినండి, మీకే చెప్పేదా సారు? చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇబ్బందులు సమస్యలు మీకంటే మాకే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సార్ జనాలు. వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలా? దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. అంటే ఓన్లీ 8 monthsలో వితిన్ 1 yearలో 70% హామీలు పూర్తి చేశారంటే ఇక 30% మాత్రమే కదా ఉండేది. అవి కూడా అమలు చేసేయండి సార్. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ 3 హామీలు కూడా అర్జెంటుగా అమలు చేసేసి మళ్ళీ ఇంకొక చరిత్ర సృష్టించండి సార్. నమస్తే పాల్ సార్, ఏంది సంగతులా? పాలు వస్తేనే రాష్ట్రాల అభివృద్ధి, పాలు వస్తేనే దేశాభివృద్ధి చేశాను, చేయగలను. ఏదన్నా గట్టిగా మాట్లాడాలన్నా, ఇది తప్పు అని చెప్పాలన్నా నాయకులు భయపడిపోతూ ఉండారు సార్. మాట్లాడితే రెడ్ బుక్ బయటకు తీస్తుంటారు మన లోకేష్ సార్. నాయకులారా భయపడకండి, నాతో రండి, కలిసి పోరాడదాం. ఏం పోరాటమో ఏందో సార్, ఇన్ని హామీలు ఇచ్చారు, ఒక్క హామీ అన్నా తీర్చండి అని అడిగితే చాలు రెడ్ బుక్ చూపించేస్తున్నారు, లోపలేసేస్తున్నారు. మన దేశ చరిత్రలోనే నెంబర్ 1 మూవీ ఏది? నాకు తెలియదు సార్, మీరే చెప్పండి. పుష్ప కదా? అవును కదా. అది సరే, ఇప్పుడు పుష్ప సినిమా ఎందుకు వచ్చింది సార్ మధ్యలో? ఆ పుష్పలో చూడండి, మూవీలో వీడు హీరో అయిపోతాడు, వాడితో ఫోటో తీసుకోలేదని ఒక్క రాత్రి మీద ఆడు ప్లాన్ చేసేసి జూలై 24న సీఎంతో ఫోటో వస్తుంది, ఇంటికి వస్తాడని చెప్పి వాళ్ళ భార్య పుట్టినరోజుని సీఎంనే మార్చేస్తాడు. అంటే సినిమాలు ఇలాగ ఉంటాయి. అవును సార్, సినిమాలన్నీ ఇట్టాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా కథకి మన నాయకులకి ఏంది సార్ సంబంధము? బయటికి రాగానే ఏమయ్యాడు పుష్ప,
ఆ రేవంత్ రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టబోసారు ఒక రాత్రి. ఇక్కడ చిరంజీవి ప్రశంసలు, అక్కడ నాగబాబు ప్రశంసలు. సీఎంను మార్చలేదు సరికదా, రేవంత్ రెడ్డి కాళ్ళ మీద ఈ దరిద్రులు పడి ఈ మూవీ వాళ్ళందరూ 100 కోట్లు ఇచ్చారని నాకు ఎవిడెన్స్ కూడా ఒకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్ ఆ సినిమా గొడవలని ఇప్పుడు ఎందుకు గానే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీ కామెంట్ ఏంది? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్ నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడి నువ్వు టచ్ చేసావా మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. బీ కేర్ఫుల్. ఓయమ్మో ఏంది సార్ అంత కోపంగా ఉండరు? సార్ మీరు అట్టా కానీ కోపంగా మాట్లాడారంటే ఆయన మళ్ళా రెడ్ బుక్ తీస్తాడు, జాగ్రత్త. తాజాగా విడుదలైన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అని తేల్చి పారేశారు సిపిఐ నేత రామకృష్ణ సార్. డబుల్ ఇంజన్ సర్కారు, త్రిబుల్ ఇంజన్ సర్కారు అంట ఎన్నికల ముందు డంకా బైజాయించిన కూటమి నేతలు చేతల దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేశారంట. ఆయన తన స్టైల్లో చురకలంటి చేస్తున్నారు. అడుగు అక్కడ ఉన్నారు సారు. సార్ నమస్తే, ఏంది సార్ సంగతే? హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. అంటారు సార్, రాజకీయ నాయకులు అన్నాక అప్పుడప్పుడు అట్లా జోకులు వేస్తూ ఉంటారు. అవన్నీ బట్టి చూసుకుంటే ఎట్టా రామకృష్ణ సారు? ఆయన సంగతి సరే, మన చంద్రబాబు సార్ ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా అదిగో బ్రహ్మాండం ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతా ఉన్నాడు. ఓకే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్తున్నాడు సార్? ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు. మీరు మరీ సార్ రాష్ట్రానికి 3 లక్షల కోట్లు ఇచ్చాక ఆ మాత్రం పొగడకపోతే ఏం బాగుంటుంది సార్? అసలు వాళ్ళు పొగుడుకుంటే మీకు వచ్చిన బాధ ఏంది సార్? కానీ లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఏమైంది సార్? ఆ 3 లక్షల కోట్లలో కోటి తగ్గిందా ఏందా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 2023-24 సంవత్సరం కంటే 2024-25 సంవత్సరంలో దాదాపు 3,380 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది. ఈ తగ్గిన సంగతి ఎవరు చెప్పారు సార్ మీకు? ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది. సరే జరిగింది, ఇప్పుడు మీరు చెప్పేది ఏంది? కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఏం కోరుతా ఉండారు? మనకి 2024-25 సంవత్సరంలో మనకి ఎంత కేంద్రం సహాయం వచ్చింది, అంతకుముందు మనకి ఎంత వచ్చింది, వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళేమో ఆ పక్క 6 హామీలు ఎట్టా తీర్చాలో తెలియక, సంపదను ఎలా సృష్టించాలో తెలియక కింద మీద పడతా ఉంటే మధ్యలో మీరేమో శ్వేతపత్రాలు విడుదల చేయండి, పశుపత్రాలు విడుదల చేయండి అంటున్నారు. పెద్ద ఆయన అట్టా సతాయించడం ఏం బాగాలేదు రామకృష్ణ సారు. హనీమూన్ అంతా అయిపోయింది, అసలు సినిమా ఇంకా ముందుంది. ఇప్పటి నుంచి సీఎంకి సినిమా చూపిస్తాం అని రేవంత్ రెడ్డి సార్కి వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్ సార్. ఏంది సార్, ఏందట కోపం ఉండరు? ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడు వస్తుండే, ఇప్పుడు వస్తున్నదా? టింగా ఏంది సార్ ఈ టింగు? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో. ఏం చెప్పాడు ముఖ్యమంత్రి? ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. టకీనా? టింగు వేరు, టకీ వేరా? ఇదేం కోడ్ లాంగ్వేజ్ సార్? ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి. రాజకీయ నాయకులు అలాగే అంటారు సార్. సరే కానీ కేసీఆర్ సార్ ఏమన్నారు, రేవంత్ సార్ ఏమన్నారు? కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. ఏదో కోడ్ లాంగ్వేజ్ లాగా ఈ టింగు టకీ టపా ఏంది సార్ ఇదంతా? అది ఏమన్నా కోడ్ లాంగ్వేజ్ ఏందా? సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఏం చెప్పిండు సార్? 26 జనవరి బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. ఓహో, అప్పటి నుంచి మీరు చెప్తుండే టకీ ఇదేనా ఏందా? ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదా సార్? ఇంకేం రాదు. ఇప్పుడు ఏమన్నాడు సార్? తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు, మాకు రాదా తిట్లు? మొన్న నేను కొడితే మామూలుగా ఉండదు అన్నారు కదా కేసీఆర్ సార్. అసలు ఆయన ఎట్టా కొడతారు సార్? ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటదో. పాత గురువా? ఓహో, చంద్రబాబు సారా? ఇంకా ఎవరిని అడగాల? నీ ఇప్పుడు గురువుని అడుగు. ఇప్పుడు ఈ గురువు ఎవరు సార్? నీ గురువుని అడగా, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది. రా
అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని కేసీఆర్ సార్ను ఛాలెంజ్ చేస్తున్నారు కదా వాళ్ళ. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది అసలు? లేదా లేదా కేసీఆర్ అంటే హిస్టరీ, మరి రేవంత్ రెడ్డి అంటే లాటరీ. లాటరీ అంటే టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు. లాటరీ పద్ధతిలో గెలిచి ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అయ్యారంటారా ఏందా? అడ్డిమారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఆవుతలేడు మనిషి. సరే ఇంతకీ మీరు ఏం చెప్తున్నారు సార్? సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటే ఏంది సార్? హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే లగ్గం చేసుకున్నాక మొదటి 10-12 నెలలు లగ్గం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద వాళ్ళకి మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు సార్ అది చెప్పండి ముందు. ఇప్పుడు అది ఒడిసిపోయింది. ఈ కాడ నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. అయితే ముందు రాజకీయం అంతా రచ్చ రంబోలా అన్నమాట. బాలే సార్, నవయుగ పురుషుడు, ప్రపంచ యువకుడు, నిత్యం ఎంతో హుషారుగా ఉండే మన విహెచ్ గారితో ఈ మధ్య మాట్లాడక చాలా రోజులైతా ఉంది. అందుకే ఒక్కసారి ఆయన అలా పలకరిద్దాం సరదాగా. విహెచ్ గారు నమస్తే సార్, బాగుండరా? సారు ఏంది మీ చేతికి సంఖ్యలు ఉన్నాయా? ఇవన్నీ ఏంది ఇది? అదే మేము అడుగుతున్నాం సార్, ఆ సంఖ్యలన్నీ ఏంది? మిమ్మల్ని అరెస్ట్ చేసేంత ధైర్యం దమ్ము ఎవరుకుంది సార్? దొంగలా మా వాళ్ళు దోచుకున్నారా? ఎవరినన్నా ఏది దొంగతనం చేసిండ్రా లేకుంటే దోపిడీ చేసిండ్రా? ఎవరినన్నా పొడిచిండ్రా? అదే కదా, అందుకే కదా మేము అడుగుతున్నాం సార్, మీ చేతులకు ఆ గొలుసు ఏంది అని. దీని వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో పోరాటం కొనసాగుతుంది. మీ చేతులకు గొలుసులు పడ్డాయంటే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా సార్? ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు చేయరా? అసలు ఇంతకీ మీ చేతులకు ఆ గొలుసులు ఎందుకు పడ్డాయో చెప్పండి సార్ ముందు. పంపించి అందరినీ తీసుకురా. ఏంది సార్ అసలు అందరినీ తీసుకురమ్మని ఎవరికి చెప్తున్నారు సార్ మీరు? నరేంద్ర మోడీ గారికి. ఇంతకీ ఎవరిని తీసుకురమ్మని? వీసా పోయినోళ్ళను. ఓహో, అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ కోసమా మీ పోరాటమా? అర్థమైందిలేండి సార్. సరే, ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? నరేంద్ర మోడీ, నువ్వు ట్రంప్ తోటి దోస్తి అన్నావు, ఈ దోస్తి వ్యవహారం ఇదేనా? ఇప్పటికన్నా దోస్తి ఇచ్చిపెట్టి. సరే సార్, ఆ దోస్తి కుస్తీ గురించి కాసేపు పక్కన పెట్టి మన మస్తీ స్టేట్ మ్యాటర్కి వద్దాం. సార్ అక్కడేదో కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది, మీరు కాస్త లోపలికి వచ్చి మాట్లాడండి. మీరు చేసిన కులగణన గురించి 4 ముక్కలు మాట్లాడొచ్చు కదా అంటున్నాం సార్. ఏది నిజంగానే మీకు వినపడ్డం లేదా? వినపడ్డా కూడా వినపడినట్టుగా అని అలాగే చెప్పేస్తూ ఉండరా? మైక్ బాగానే ఉంది సార్, మీరైతే చెప్పండి. ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే నంబర్ 1 నేను. ఓబీసీల గురించి ఇవాళ చెప్పుకోక తప్పుతలేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎందులో అయినా నెంబర్ వన్ కానీ ఆ కులగణ గురించి చెప్పండి సార్ కాస్త. ఇంకా అరవాలంటే 2 కొబ్బరి బొండాలు కొట్టుకుని దాగాల్సి వచ్చేటట్టుంది. మళ్ళా బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం. మీరేమో ఇలా అంటున్నారు, అయితే మీ పార్టీలో చూస్తే ఇంకొందరేమో ఇంకోలా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇది సరిగా అమలవుతుందా లేదా? ఏ రాష్ట్రంలో కూడా జరగలే, ఈ రాష్ట్రంలో కులగణ జరిగింది. దానికి 42% రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు చూద్దాం, మళ్ళీ కలుద్దాం కదా. అప్పుడప్పుడు వస్తుండండి సార్, మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటాము. ఇవి ఇవాళ ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.